హలో కాంపిటేటర్స్ ఆర్ఆర్బి ఏఎల్బి 2024 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఆల్రెడీ మనకి అప్లికేషన్ ఫిల్లింగ్ టైం కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనం ఎటువంటి తప్పులు చేయకూడదు, అలానే ఒకవేళ తప్పులు చేస్తే అవి రెక్టిఫై చేయడం ఎలా, దానికోసం అని చెప్పి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అలానే ఆర్ఆర్బి ఏఎల్పి 2018 నోటిఫికేషన్ అప్పుడు నేను ఎటువంటి కోచింగ్ లేకుండా ఏ విధంగా నా స్వతహాగా ప్రిపేర్ అయ్యి ఆ CBT 1 కానీ CBT 2 కానీ క్లియర్ చేశాను, అది కూడా ఇప్పుడు మీతో డిస్కస్ చేసుకుంటాను. సో మీకు ఇంకేమైనా ఉపయోగపడుతుందేమో చెక్ చేసుకోండి. అలానే ఈ ఆర్ఆర్బి ఏఎల్పి 2024 నోటిఫికేషన్ క్లియర్ చేయడానికి మీకు ఎటువంటి ప్రిపరేషన్, ఎలా ఉండాలి ప్రిపరేషన్ అని కూడా చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, మరి ఇంకేం ఆలస్యం, పదండి వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ ఆదిత్యని మాట్లాడుతున్నా, సెలెక్ట్ IPS క్లర్క్ 2020. వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ జీనియస్ ఛానల్. అలానే మీరే కానీ మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ ఛానల్ కోసం వేరే వాళ్ళకి కూడా తెలియపరచడానికి షేర్ చేయండి వాళ్ళకి కూడా. అలానే రోజు మన దగ్గర నుంచి వచ్చే కంటెంట్ మాత్రం మిస్ అవ్వకుండా మీరు చూస్తుండండి. అలానే వీడియోకి నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ నేను రాసినప్పుడు ఆర్ఆర్బి ఏఎల్పి 2018 ఎగ్జామ్ రాసినప్పుడు CBT 1 రిజల్ట్ స్క్రీన్ షాట్ ఇది, CBT 2 రిజల్ట్ స్క్రీన్ షాట్ ఇది. ఒకసారి చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఇదిగోండి నా పేరు. ఓకే, టోటల్ అటెంప్ట్స్ అప్పుడు 75. CBT 1 చూసుకున్నట్టయితే మనకి CBT 1 చూసుకున్నట్టయితే మనకి 75 మార్క్స్కి క్లియర్గా ఉందో లేదో ఒకసారి. CBT 1 చూసుకున్నట్టయితే మనకి 75 మార్క్స్ కదా. ఆ 75 మార్క్స్లో నేను అటెంప్ట్ చేసిన 57 మాత్రం అటెంప్ట్ చేసా, రాంగ్ చూసాను 20 రాంగ్స్ అయిపోయి 37 మాత్రం కరెక్ట్ అయినాయి. అలానే టోటల్గా నాకు నార్మలైజ్ అయిన తర్వాత వచ్చిన మార్క్స్ చూడండి, నార్మలైజ్ అయిన తర్వాత వచ్చిన మార్క్స్ 41.79 మార్క్స్ అయితే వచ్చినాయి. నేను అప్లై చేసిన బోర్డు అయితే నేను ఆర్ఆర్బి ఏఎల్పి సికింద్రాబాద్ బోర్డుకి అయితే అప్లై చేశాను. సో ఇది నా ఫస్ట్ CBT 1 యొక్క మార్క్స్ స్క్రీన్ షాట్ ఇది. అలానే CBT 2 చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి, CBT 2 చూసుకున్నట్టయితే చూడండి, CBT 2 మనకి టోటల్గా 100 మార్క్స్ కదా. 100 మార్క్స్ నేను అటెంప్ట్ చేసినవి 82 అటెంప్ట్స్ చేశాను. సో అటెంప్ట్స్ 82 చేశాను, బట్ కరెక్ట్ అనేవి 72 వచ్చినాయి, రాంగ్ మాత్రం 10 అయ్యాయి. సో టోటల్గా నా మార్క్స్ చూసుకున్నట్టయితే నార్మలైజ్డ్ మార్క్స్ 68.34 వచ్చినాయి నాకు అప్పుడు CBT 2లో. షార్ట్ లిస్టెడ్ ఫర్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఎస్ నో ఎస్. ఓకే, ఇలా CBT 1 CBT 2 మార్క్స్ ఇవి నావి. సో ఎలా ప్రిపేర్ అని ఏంటి అని చెప్పేసి చెప్తాను. ఫస్ట్ మనం ప్రెజెంట్ ఆర్ఆర్బి ఏఎల్పి 2024 నోటిఫికేషన్ కోసం ఎలా మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా అప్లికేషన్ ఏది ఫిల్ చేయాలని చెప్పేసి మస్ట్ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ అది చూద్దాం. ఓకే, అలానే మీకు మన యాప్ గవర్నమెంట్ జాబ్ జీనియస్ యాప్ ఉంది కదా, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు చాలా మంచి కంటెంట్ ఉంటుంది. వెబ్సైట్ కూడా ఉంది www.governmentjobgenius.com అని. అలానే గవర్నమెంట్ జాబ్ జీనియస్ అనే యాప్ కూడా ఉంది మనకి ప్లే స్టోర్లో, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఈ సింబల్తో ఉంటుంది. సో అది కూడా డౌన్లోడ్ చేసుకుంటే మీకు రైల్వే టెస్ట్ సిరీస్ అనే 299 రూపీస్కే చాలా తక్కువ ప్రైస్కి ఉంది రైల్వేస్. ఇందులో మనకి ఏఎల్పి, ఆర్పిఎఫ్, ఎస్ఐ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆర్ఆర్బి ఏఎల్పి, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఆర్ఆర్బి NTPC అన్ని ఎగ్జామ్స్ కూడా మీకు అన్లాక్ అవుతాయి. మీ ప్రిపరేషన్కి టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో ఈ ఆఫర్ అయితే మిస్ అవ్వకండి. మీరు వెంటనే మీరు యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అలానే వెబ్సైట్ని కూడా మీరు సైన్అప్ అవ్వండి. సైన్అప్ అయ్యి మీరు కంటెంట్ని అయితే యూజ్ చేసుకోండి. ఓకే, ఈ టెస్ట్ సిరీసే కాకుండా ఇంకా మన యాప్లో, మన వెబ్సైట్లో ఇంకా చాలా మంచి కంటెంట్ ఉంటుంది, ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది. అది కూడా ఏ విధంగా మీకు యూజ్ అవుతుందో ఇంకా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ చూడండి, మనకి మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్. ఫస్ట్ మనం తప్పులు ఏవి చేయకూడదంటే, తప్పులు చేస్తే రెక్టిఫై చేయకుండా ఉన్నవి ఏవే ఉన్నాయంటే చూడండి, ఇక్కడ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ ఎవరికైనా క్లియర్గా లేకపోతే చదువుతున్నాను చూడండి. ఆఫ్టర్ ద ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్, ఇఫ్ ఎ క్యాండిడేట్ విషెస్ టు ఫర్దర్ మోడిఫై, చేంజ్ ఆర్ కరెక్ట్ ఎనీ డీటెయిల్ ఎక్సెప్ట్ డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ అన్ అకౌంట్ ఫామ్. ఓకే, మీరు ఒకవేళ ఏదైనా సరే పొరపాటున తప్పు కనుక ఫిల్ చేసినట్టయితే అప్లికేషన్ మీరు మళ్ళీ మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. కానీ మోడిఫికేషన్ చేసుకునేవి కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే క్రియేట్ అన్ అకౌంట్ ఫామ్లో ఉన్నవి మనం మళ్ళీ మోడిఫై చేయడానికి అవ్వదంట. సో ఏంటంటే అవంటే మొబైల్ నెంబర్ మోడిఫై చేయలేమంట, మొబైల్ నెంబరు,
ఈమెయిల్ ఐడి. అలానే చూజ్ అన్ ఆర్ఆర్బి అంటే మనకి ఇప్పుడు ఏ బోర్డుకి అయితే మీరు అప్లై చేస్తున్నారో, మీరు ఆర్ఆర్బి సికింద్రాబాద్కి అప్లై చేస్తున్నారో, ఆర్ఆర్బి భువనేశ్వర, ఇలా మనకి బోర్డ్స్ ఉన్నాయి కదా రైల్వేస్ సంబంధించి. సో వీటిలో ఏదైతే అప్లై చేసుకున్నారో అదైతే మీరు మోడిఫై చేయడానికి అవ్వదు. సో మీరు ముందు అప్లై చేసే ముందే మీరు డిసైడ్ చేసుకొని, ఓకేనా, డిసైడ్ చేసుకున్న తర్వాత మీకు క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ఏ బోర్డుకి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ బోర్డుకి అప్లై చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ మనకి పేకి మోడిఫికేషన్ చేయడానికి మనకి ఫీజు ఉంది. ఓకే, 250 రూపీస్ ఫీజు అయితే మనకి ఫస్ట్ మోడిఫికేషన్ చేయాలని 250 రూపీస్ ఫీజు అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి జాగ్రత్తగా మీరు ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేయండి. మీరు చేయకూడని తప్పులు ఏంటంటే, మీరు ఆర్ఆర్బి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ బోర్డుకి అయితే పెడుతున్నారో అది దాని మీద క్లారిటీ ఉండండి. ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి, మొబైల్ నెంబరు ఫోన్ నెంబరు కరెక్ట్గా ఇవ్వండి, ఈమెయిల్ ఐడి కూడా మార్చడానికి అవ్వదు. అలానే మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో ఉండేది కాకుండా మీకు ఎస్ఎస్సి సర్టిఫికేట్లో మీకు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది మాత్రమే పెట్టండి. ఆధార్లో ఒకటి ఎస్ఎస్సిలో ఒకటి ఉంటే మాత్రం మీరు ఆధార్లో ఉండేది పెట్టద్దు. మీరు యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ మార్క్స్ షీట్ మీద ఏదైతే ఉందో అది మాత్రమే పెట్టండి. అలానే ఇంకోటి ఏంటంటే మనకి రైల్వేస్ ఎగ్జామ్ 500 ఫస్ట్ ఓబీసీ వీళ్ళందరూ పే చేయాల్సిన 500 రూపీస్ పే చేయాలి. మన తర్వాత ఆర్ఆర్బి వాళ్ళు రిఫండ్ ఇస్తారు. ఎప్పుడు CBT 1 ఎగ్జామ్ మనం అటెండ్ అయ్యి CBT 1 ఎగ్జామ్ రాస్తేనే మనకి రిఫండ్ అనేది వస్తుంది. సో అక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు కరెక్ట్గా 1-2 సార్లు చెక్ చేసుకొని ఇవ్వండి. ఎందుకంటే బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా లేకపోతే మనీ అనేది రిఫండ్ ఇవ్వరు. ఓకేనా, సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మోడిఫికేషన్ చేయాల్సి వస్తే ఏదైనా సరే మోడిఫికేషన్ చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ మొబైల్ నెంబర్, ఆర్ఆర్బి బోర్డు, ఈమెయిల్ ఐడి తప్ప. దానికి కూడా మనం 250 రూపీస్ పే చేయాలి. 250 రూపీస్ పే చేసినప్పటికి కూడా మొబైల్ నెంబర్, ఈమెయిల్, అలానే బోర్డు అయితే మనం చేంజ్ చేయడానికి అవ్వదు. అలానే ఒకవేళ ఎవరైనా సరే ఫస్ట్ SC ST క్యాస్ట్లో పెట్టి తర్వాత అన్రిజర్వ్డ్ కానీ ఓబీసీ కానీ మార్చాలన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఎక్స్ట్రా ఫీజు ఉంటుంది కదా, SC ST క్యాస్ట్ కన్నా ఓబీసీ ఇంకా అలానే మనకి అదర్ క్యాస్ట్ ఓసీ వాళ్ళకి మనకి ఫీజు ఎక్కువ ఉంది. కాబట్టి మీరు అవి ఎక్స్ట్రా ఫీజు ఈ 250 రూపీస్తో పాటుగా ఆ ఎక్స్ట్రా ఫీజు కూడా పే చేస్తేనే మీ అప్లికేషన్ అనేది వ్యాలిడ్గా వాళ్ళు పరిగణిస్తారు. లేకపోతే వ్యాలిడ్ అప్లికేషన్ కాదని చెప్పి మీ అప్లికేషన్ పక్కన పెట్టేస్తారు. సో జాగ్రత్తగా చూసుకోండి ఫిల్ చేసేటప్పుడు. సో అలానే అలానే ఎవరైనా సరే మోడిఫికేషన్స్ అనేవి ఏంటంటే మనకి ఫిబ్రవరి 19తో అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసే డేట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత 10 days వరకు కూడా మనకు ఛాన్స్ ఉంటుంది ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే మోడిఫికేషన్స్ చేసుకోవడానికి. ఓకేనా, ఇన్వాలిడ్ అప్లికేషన్స్ చూడండి. ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ఎప్పుడు రిజెక్ట్ చేస్తారంటే, మనం ఒక బోర్డు కాకుండా 2-3 బోర్డ్స్ మన ఆర్ఆర్బి సికింద్రాబాద్, ఆర్ఆర్బి భువనేశ్వర్ ఇలా కనుక మనం అప్లై చేసినట్టయితే మన అప్లికేషన్ అనేది ఇన్వాలిడ్ అప్లికేషన్ గా పరిగణిస్తారు. కాబట్టి 2-3 బోర్డ్స్కి అప్లై చేయొద్దు, ఒక బోర్డుకి మాత్రం అప్లై చేయండి. ఫోటో సిగ్నేచర్ చాలా క్లియర్ గా ఉండాలి. ఫోటో సిగ్నేచర్ ఎక్కడైనా సరే తేడా ఉన్నా సరే రిజెక్ట్ అయిపోతుంది. ఇది డీబార్డ్ లిస్ట్ అంటే మీరు ఇదివరకు ఆర్ఆర్బి కానీ ఆర్ఆర్సి రాసేటప్పుడు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ రాసేటప్పుడు ఎక్కడైనా సరే డిబార్ మీ పేరు ఉన్నట్టయితే అప్పుడు మీ అప్లికేషన్ ని ఇన్వాలిడ్ గా పరిగణిస్తారు. ఇంకేదైనా ఇర్రెగ్యులారిటీ ఉంటే ఇన్వాలిడ్ అని చెప్పేసి అయితే మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీరు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మనం ఏమి చేయలేం, ఎందుకంటే మా కంప్లీట్ డిసిషన్ అనేది ఆర్ఆర్బి మనకి ఏదైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉందో వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఫైనల్ డిసిషన్ అనేది వాళ్ళు తీసుకుంటారు. సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు యాజ్ పర్ ఏదైతే వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారో దాని ప్రకారంగానే చూసుకోండి. ఓకే, అలానే ఓకే అది మీరు చేయకూడని తప్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫిల్ చేసేటప్పుడు. సో అలానే మన రిజల్ట్ కోసం వచ్చినట్టయితే ఏదైతే నేను మీకు రిజల్ట్ చూపించానో, ఓకే ఇక్కడ చూడండి. చూసారు CBT 1 75కి నాకు 41 మార్క్స్ అయితే వచ్చాయి. CBT 2లో నాకు 68 మార్క్స్ అయితే వచ్చాయి. ఇది కూడా ఓపెన్ కేటగిరీలో ఆ టైంలో మనకి కట్ ఆఫ్ అనేది 52 మార్క్స్ ఉంది ఓబీసీకి, ఓసీకి అయితే 60 మార్క్స్ ఉన్నట్టుంది. నాకు వచ్చిన మార్క్స్ చూసుకోండి 68.34 వచ్చినాయి. బట్ ఏంటంటే నాకు అప్పుడు ఐసైట్ వల్ల లాసిక్ చేయించుకుందాం అనుకున్నాను. బట్ ఏంటంటే నాకు అవ్వదు, కుదరదు అని చెప్పేశారు, సూటబుల్గా లేదని చెప్పి. అందుకని చెప్పి CBT 2 అయిన తర్వాత నేను ఇంకా
డ్రాప్ అయిపోయాను, ఇంకా ఎగ్జామ్కి అటెండ్ సిబిఐటికి అటెండ్ అవ్వలేదు ఇంకా. సో ఎలా వచ్చింది, కోచింగ్ లేదు కదా, ఏ విధంగా ప్రిపేర్ అయ్యానంటే ఫస్ట్ మీరు మనకి క్వాంటివ్ రీజనింగ్ ఎంతో కొంత టచ్ ఉంటుంది, కానీ రైల్వేస్కి కానీ ఎస్ఎస్సికి కానీ వచ్చేసరికి మనకి జనరల్ సైన్స్ కానీ లేకపోతే పాలిటీ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా కష్టంగా ఉంటాయి. మనకి చాలా పెద్ద సబ్జెక్టులు ఎక్కువ ఉంటాయి, బయాలజీ కానీ పెద్ద సబ్జెక్టులు చాలా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ మనం కొంచెం వెనకబడి ఉంటాం మిగతా వాళ్ళతో. అంటే ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఏంటంటే క్వాంటివ్ రీజనింగ్తో పాటు మార్క్స్ స్కోర్ చేయడానికి ఆ సబ్జెక్ట్స్ మీద కూడా ఎంతో కొంత గ్రిప్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రైల్వేస్ అని ఎస్ఎస్సీ అని ఒక 2 years బ్యాక్ నుండి 1 year బ్యాక్ నుండి ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే బుక్స్ ఏం ప్రిఫర్ చేస్తే బాగుంటుంది ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఏదైతే 10th class 9th class ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ బుక్స్ ఉన్నాయో, హిస్టరీ కానీ ఈ బుక్స్ ఉన్నాయో, ఫస్ట్ ఈ బుక్స్ని మాత్రం అస్సలు విడిచిపెట్టద్దు. 10th class ఐసిఎస్సి సిలబస్ బుక్ కనుక మీరు చదివినట్టయితే మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ బుక్స్ ఉంటాయి ఐసిఎస్సి సిలబస్ 10th classకి చాలా యూజ్ అవుతుంది. మీకు మిగతా ఏదైతే బుక్స్ ఉన్నాయో వాటిలన్నిటికి కూడా ఈ బుక్స్ అనేవి మాత్రం చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే మీకు చాలా సింపుల్గా ఉంటుంది, అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో ఉంటుంది, మీకు కాన్సెప్ట్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది ఆ 10th class బుక్స్ చదవడం వల్ల. సో అందుకని చెప్పేసి ఏంటంటే మీరు వాటిని నెగ్లెక్ట్ చేయకండి. నేను చేసింది ఏంటంటే 10th class బుక్స్ చదివాను ఈ సైన్స్కి లేకపోతే మన బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ వీటికి. అలానే స్టాటిక్ ఫ్యాక్ట్స్ బుక్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. స్టాటిక్ ఫ్యాక్ట్స్ ఇలా రాసుకున్నాను నేను. అప్పుడు కరెంట్ అఫైర్స్ కానీ నేను నోట్స్ మీరేం భయపడద్దు, వెబ్సైట్లో నేను ఎలా రాసాను పెడతాను 2018 టైంలోనే. సో స్టాటిక్ ఫ్యాక్ట్స్ ఆ విధంగా నోట్ చేసుకొని స్టాటిక్ ఫ్యాక్ట్స్ అయితే నేను చదివేవాడిని. అలానే మనకి హూ ఈజ్ హూ అనే దాంతో కూడా మనం అప్డేట్గా ఉండాలి. హూ ఈజ్ హూ అప్పుడు ఎవరు చూసేవాడిని అంటే నేను హూ ఈజ్ హూ మనకి తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్ ఉంది, ఆ సార్ చెప్పేవారు హూ ఈజ్ హూ అప్డేట్ ప్రతి మంత్ చెప్తారు ఆ సారు. సో ఆ సార్దే నేను హూ ఈజ్ హూ రాసుకునేవాడిని. ఆయన ఏదైతే చెప్పారో అందులోని బిట్స్ మనకు ఖచ్చితంగా వస్తాయి. సార్ ఆ హూ ఈజ్ హూ అనేది మాత్రం చాలా మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తారు. సో అందులో తీసుకోండి. అలానే మనకి స్టాటిక్ ఫ్యాక్ట్స్ అయితే నేను ఇలా రాసుకునేవాడిని. సో ఇదంతా నేను 2018 ఆ టైంలో చేసిన ప్రిపరేషన్. ఇది ఏదైతే చేశానో అదే చెప్తున్నాను నేను మీకు. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ వాటికైతే మాత్రం 10th class బుక్స్ అయితే చదివేవాడిని. స్టాటిక్ ఫ్యాక్ట్స్ అయితే మాత్రం ఇలా రాసుకున్నాను నేను ఆల్రెడీ. స్టాటిక్ ఫ్యాక్ట్స్ కూడా అప్పుడు ఏంటంటే మనకి అడ్డా 247 ఛానల్లో ఆశిష్ గౌతమ్ సార్ కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్ ఫ్యాక్ట్స్ చెప్పేవారు. సో అప్పుడు ఆ టైంలో చెప్పేవారు, నేను అదే అలా రాసుకున్న నోట్స్. అది మీకు ఈ నోట్స్ కావాలన్నా సరే మన వెబ్సైట్లో నేను స్కాన్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను, బట్ ఎప్పుడు చెప్పలేను. అలానే హూ ఈజ్ హూ అయితే అక్కడ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్ నుంచి అయితే రాసుకున్నాను. అలానే నాకు క్వాంటివ్ రీజనింగ్ ఉండేది కదా. క్వాంటివ్ రీజనింగ్ ఎవరు చెప్పేవారు అంటే మా ఫ్రెండ్స్ ఉండేవారు, గంగరాజు అని, రాజీవ్, అవినాష్, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి క్వాంటివ్ రీజనింగ్ ఆల్రెడీ టచ్ ఉండేది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఈ సైనిక్ స్కూల్ లెవెల్లో ప్రిపరేషన్ దానికి అవ్వడం వల్ల రెసిడెన్షియల్ స్కూల్లో చదివారు వాళ్ళు. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన క్వాంట్ అనేది వాళ్ళకి ఆల్రెడీ టచ్ ఉండడం వల్ల వాళ్ళు చెప్పేవారు, మేము అందరం కలిసి ప్రిపేర్ అయ్యే వాళ్ళు నాకు నేర్పించారు. జస్ట్ రైల్వేస్కి ఏంటంటే మన క్వాంటివ్ రీజనింగ్ కొంచెం ఈజీగానే ఉంటుంది కంపేర్ టు బ్యాంక్స్ అని చాలా హై లెవెల్లో ఉంటుంది. అంటే కంపేర్ టు బ్యాంక్స్ ఇన్ రైల్వేస్ చెప్తున్నాను. రైల్వేస్ మనకి లిటిల్ బిట్ లో లెవెల్ అని ఉంటుంది క్వాంటివ్ రీజనింగ్ అని. ఓకేనా, ఆ విధంగా ప్రిపేర్ అవడం వల్ల నాకు CBT1 CBT2 అనేది నేను ఇంటి దగ్గర ఉండడం వల్ల ఏ కోచింగ్ లేకుండా ఎక్కువగా ఒక బుక్స్ కోసం కానీ దేనికోసం కూడా ఖర్చు పెట్టకుండానే ఇంత సింపుల్గా మనకి 10th class బుక్స్ జస్ట్ ఇలా మనకి స్టాటిక్ ఫ్యాక్ట్స్ ఇలా చూసుకోవడం వల్ల నేనైతే CBT1 కానీ CBT2 కానీ క్లియర్ చేశాను. ఓకేనా, అలానే ఇప్పుడు నీ ప్రిపరేషన్ కూడా మేము ఏదో హెల్ప్ చేయాలని చెప్పేసి మేము ఈ రైల్వే టెస్ట్ సిరీస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం, 299 రూపీస్కే. అలానే ఇది కాకుండా మన వెబ్సైట్లో ఇంకా చాలా ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది, యూజ్ చేసుకోవాలి. కానీ ఒక్క నిమిషం. ఓకే, ఇది మన వెబ్సైటు. సో ఇక్కడ మీరు డైలీ కరెంట్ అఫైర్స్ వస్తాయి మీకు. ఓకే, ఈ క్విజెస్ ఉన్నాయి కదా, ఈ క్విజెస్ వస్తాయి డైలీ మీకు. మీరు రైల్వేస్ ప్రిపేర్ అయితే రైల్వేస్,
బ్యాంకింగ్ ప్రిపేర్ అయితే బ్యాంకింగ్, డిఫెన్స్, ఎస్ఎస్సి ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే మీకు ఇవన్నీ కూడా అందరికీ ఫ్రీ. జీకే టు పాలిటీ బిట్స్, రీజనింగ్, నెంబర్ బేస్డ్, ఏన్షియంట్ హిస్టరీ, క్వాంటు, రీజనింగ్, ప్రాఫిట్ అండ్ లాస్, రీజనింగ్, నెంబర్ సిరీస్, ఇవన్నీ ఏంటంటే మీరు ఎంత ప్రిపేర్ అవుతున్నా సరే, మీరు ఎంత చదువుతున్నా సరే, ఈ టెస్టులు రాకపోతే మాత్రం మీ ప్రిపరేషన్ అనేది ముందుకు సాగనట్టే. కాబట్టి టెస్ట్ సిరీస్లు మాత్రం మీరు ఏదైనా సరే టెస్ట్ సిరీస్ మాత్రం ప్రిఫర్ చేసి రాసుకోండి. అలానే ఫ్రీ కంటెంట్ కూడా యూజ్ చేసుకోండి. అలానే మీరు మన రైల్వే టెస్ట్ సిరీస్ కనుక పర్చేజ్ చేసినట్టయితే టెస్ట్ సిరీస్ రైల్వే ఆర్పిఎఫ్ ఎస్ఏ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆర్ఆర్బి ఏఎల్పి, రైల్వేస్ గ్రూప్ డి, రైల్వేస్ ఎన్టీపీసీ, రైల్వేస్ ఎన్టీపీసీ సిబిటీ 2. సో ఇవన్నీ కూడా టెస్ట్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఓకే, మీరు రాసుకోండి. అలానే కరెంట్ అఫైర్స్ క్విజెస్ చూసుకున్నట్టయితే మీకు కరెంట్ అఫైర్స్ క్విజ్ కూడా ఉంటుంది. డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ కూడా వస్తుంది, అది కూడా ఫ్రీ. కరెంట్ అఫైర్స్ క్విజ్ కూడా మీకు ఫ్రీగా వస్తుంది. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా మీకు ఇదిగోండి కరెంట్ అఫైర్స్ ఫ్రీగా వస్తాయి. చూడండి, 21 జనవరి, 28 జనవరి, 19 జనవరి, ఇలా మీకు ఎప్పటి నుంచి కావాలంటే అప్పటి నుంచి ప్రీవియస్ డేస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. కరెంట్ అఫైర్స్ క్విజ్ ఫ్రీ, ఇది ఎవరికైనా సరే ఫ్రీ అనమాట. సో యూజ్ చేసుకోండి. అలానే మీకు ఈ డైలీ డోస్ సెక్షన్కి వెళ్తే, ఈ డైలీ డోస్ సెక్షన్ మనకు ఓన్లీ వెబ్సైట్లోనే అవైలబుల్గా ఉంది, యాప్లో అయితే లేదు. ఈ డైలీ డోస్ సెక్షన్కి వెళ్ళినట్టయితే మీరు మీకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ వొకాబులరీ, అలానే మీకు వీక్లీ టెస్ట్లు కూడా ఉంటాయి. వీక్లీ కరెంట్ అఫైర్స్ వస్తాయి, మంత్లీ కరెంట్ అఫైర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా అందరికీ ఫ్రీనే. చూడండి, వీక్లీ బ్యాంక్ మాక్ టెస్ట్, వీక్లీ కరెంట్ అఫైర్స్, వీక్లీ ఎస్ఎస్సి మాక్ టెస్ట్. ఎందుకంటే ఈరోజు సండే కదా, ఈ సండే ఈ ముందు వీక్ అంతా కూడా మేము ఇందులో పెడతాము. అలానే స్పెషల్ క్వశ్చన్ అంటే మీకు మెయిన్స్ లెవెల్ అంటే బ్యాంక్ కానీ ఎస్ఎస్సి కానీ మెయిన్స్ లెవెల్లో క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ లెవెల్లో క్వశ్చన్స్ స్పెషల్ క్వశ్చన్స్ ఉంటాయి, డైలీ ఉంటాయి. ఇది మీరు ఏ రోజైనా చూసుకోవచ్చు. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. రైల్వేస్ ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నా, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ చాలా యూజ్ అవుతాయి మీకు. బ్యాంకింగ్ అయినా సరే డైలీ వస్తాయి మీకు. జనరల్ నాలెడ్జ్ బయాలజీ క్వశ్చన్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ కాజ్డ్ బై పారాసైట్, విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఇస్ అసోసియేటెడ్ విత్ టికెట్ డిసార్డర్. సో ఇలా మీకు ప్రతిదీ కూడా చాలా యూజ్ అవుతుంది మన వెబ్సైట్లోని. మీకు ఏది యూజ్ అవ్వదంటే ఏముండదు. సో సైన్ అప్ అవ్వండి. మీరు టెస్ట్ సిరీస్ తీసుకుంటారో తీసుకోపోతారో మీ ఇష్టం, కానీ ఏంటంటే ఫ్రీ కంటెంట్ అయినా సరే యూజ్ చేయండి. టెస్ట్ సిరీస్ కూడా చాలా బెస్ట్ టెస్ట్ సిరీస్, అదైతే నేను చెప్తున్నాను, అస్సలు మిస్ అవ్వద్దు. టెస్ట్ సిరీస్ కూడా చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో టెస్ట్ ఉంటాయి. మీరు ఈ టెస్ట్ కనుక రాసినట్టయితే మీరు రియల్ ఎగ్జామ్లో టెస్ట్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది మీకు. సో అలానే ఈ డైలీ డోస్లో ఉన్న బిట్స్ కానీ, లేకపోతే ఫ్రీగా వస్తున్న క్విజెస్ కానీ, వీటిలో బిట్స్ ఉంటాయి కదా మీకు ఫిజిక్స్ కానీ, రిలేటెడ్ టు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేకపోతే పాలిటీ, హిస్టరీ, ఇలాంటివన్నీ కూడా మిస్ అవ్వద్దు. చాలా యూజ్ అవుతాయి మీకు రైల్వే ఎగ్జామ్లో. ఓకేనా, మీరు అలానే బుక్స్ అంటే ఎక్కువగా 10th క్లాస్ బుక్స్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే రైల్వేస్ అంతా కూడా ఆ లెవెల్లో ఉంటుంది. ఆ 10th క్లాస్ బుక్స్లో ఉన్న సబ్జెక్ట్ని వదిలేసి మనం ఎక్కడెక్కడికో పరిగెట్టినా సరే మీకు అంత యూజ్ ఉండదు. ఆ బుక్స్ బాగా చదివినట్టయితే మాత్రం మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు అందరికన్నా ఒక హెడ్ ఉంటారు ఖచ్చితంగా. నేను చెప్పేదైతే మాత్రం 100% నిజం. మీరైతే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు 10th క్లాస్ బుక్స్. అలానే క్వాంటు, రీజనింగ్కి మన టెస్ట్ సిరీస్ యూజ్ చేసుకోండి. ఓకేనా, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే, మీకు ఇంకా ఏదైనా సరే మీ ప్రిపరేషన్ లెవెల్లో ఏదైనా సరే మీకు డౌట్స్ ఉన్నట్టయితే మన యాప్లో డౌట్ సెక్షన్ ఉంటుంది. ఆ డౌట్ సెక్షన్ మీరు ఫొటోస్ పోస్ట్ చేసి పలానా క్వశ్చన్ రాలేదని పోస్ట్ చేసి మీరు అడగండి, డైరెక్ట్గా మేము ఆన్సర్ పెడతాము. ఓకేనా, మళ్ళీ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.